అందరికి నమస్తే అండి. ఇందిరమ్మ లిస్టుల గురించి అయితే ఎప్పటి నుంచో అనేది వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకెక్కువ రోజులు కూడా మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజే గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది అనమాట. వచ్చే మంత్ అంటే మే 1వ తారీఖు రోజైతే మన ముందుకు ఇందిరమ్మ సంబంధించిన ఈ లిస్టులు అనేది తీసుకురాబోతుంది. పంచాయతీ కార్యాలకు సంబంధించిన ఏ కార్యాలయంలో ప్రతి కార్యాలయంలో కూడా ఈ లిస్టులు సంబంధించింది అయితే వెల్లడించనుందని ఈ రోజైతే అనౌన్స్మెంట్ అన్నమాట. దాని తర్వాత కూడా ఇల్లు కేటాయించడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అని చేశారనమాట. అదే నెలలో అంటే మే నెలలోనే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అయితే ఈ ఇళ్ల సంబంధించిన కేటాయింపు అనేది చేస్తాము అని ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఈ రోజైతే చెప్పడం అనేది జరిగిందనమాట. నేను నిన్ననే ఒక వీడియో అనేది చేశాను అనమాట. ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో ఈ కార్యాలయాలలో అయితే కమిటీలు అనేది ఏర్పాటు చేస్తున్నారని తెలిసిన విషయం అనేది నేను నిన్న చెప్పడం అనేది జరిగింది. అదే విషయం ఈ రోజు కూడా ఇదే న్యూస్ తో పాటు వచ్చిందనమాట. ప్రతి ఏరియాలో కూడా కమిటీలు అనేది ఏర్పాటు చేసి గ్రౌండింగ్ అనేది చాలా వేగవంతం అనేది చేసింది గవర్నమెంట్. ఇంకెక్కువ రోజులు కూడా మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మే 1వ తారీఖు మీ ముందుకు లిస్టులు అనేది రాబోతున్నాయి. ఎవరెవరికి ఇల్లులు వచ్చాయి ఎవరెవరికి రాలేదనేది కూడా చాలా ఈజీగా కూడా మనం ఈ గ్రామ సంబంధించిన కార్యాలయంలో చాలా ఈజీగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దాని తర్వాత కూడా ఇల్లుల గురించి కూడా ఎక్కువ వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదే నెలలో అంటే మే నెలలోనే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ ఇళ్ల సంబంధించిన కేటాయింపు కూడా జరుగుతుంది అనమాట. ఇక ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించింది వాళ్ళకే కేటాయించాలని కూడా మరొకసారి కూడా ఈ కలెక్టర్లకు అయితే గవర్నమెంట్ అనేది ఆదేశించింది అనమాట. ఇక మీరు ఎక్కువ రోజులు కూడా వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. L2 వాళ్ళకైతే బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ జరగబోతుంది. అలాగే L1 లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఏదైతే స్థలాలు ఉన్నాయో వీరికి ఇల్లు కట్టుకోనికి అయితే అవకాశం అయితే ఇస్తుంది అనమాట. ఇంకెక్కువ రోజులు మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇవాళ 15వ తారీఖు అనమాట. ఇంకొక 15 రోజులు ఓపిక పడితే మే 1వ తారీఖు మీకు ఎవరెవరికి ఇల్లు వస్తుంది ఎవరెవరికి రాదని చాలా ఈజీగా కూడా మనం మన నియర్ బై లో ఉన్న కార్యాలయంలో తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు న్యూస్ అన్నమాట. ఒకవేళ ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి చిన్న అప్డేట్ ఉన్నా మన వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి.